Hello guys, welcome to my YouTube channel. It's our day 1 in Malaysia. Yes guys, we are in Malaysia. ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి మేమైతే మలేషియా అండ్ సింగపూర్ ప్లాన్ చేసుకున్నాము. ఆఫ్టర్ ఎ లాంగ్ జర్నీ 6 hours ఆఫ్ ఫ్లైట్ మేమైతే ల్యాండ్ అయ్యాము అరౌండ్ 6 AM in the morning. అండ్ దిస్ ఈస్ అవర్ గైడ్ కృష్ణ. ఈ 5 days ఆఫ్ మలేషియా ట్రిప్కి తినే మా గైడ్. Now my age is 65. Grandchildren. 9 grandchildren. Also twins also I have. All girl. I have son, 3 son, 1 daughter. All everybody is IT. Okay, all of them in Malaysia? Yeah, all born in Malaysia. All are staying in Malaysia? Yeah, most. సో ఇక్కడ తను మాకు తన గురించి చెప్తున్నాడు, తన ఏజ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి. ఇక్కడ వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ తమిళ్ మాత్రమే మాట్లాడగలుగుతారు. మలేషియాలో తమిళియన్స్ చాలా ఎక్కువ. అలా తను డ్రైవ్ చేస్తూ మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. Our Independence Square. This. Now it's under renovation. So, they all, you can go inside and get picture all everything. This is our independent. You see the train? All now is under renovation. మార్నింగ్ అరౌండ్ 7 AM అవుతుంది. మాకైతే ఫుల్గా ఆకలేస్తుంది. సో వీఆర్ సర్చింగ్ ఫర్ గుడ్ ఇండియన్ హోటల్. సిటీ అయితే చాలా బాగుంది. ఫైనలీ ఒక ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము, ఆనంద భవన్. చూద్దాం పదండి లోపల ఎలా ఉందో. రెస్టారెంట్ అయితే చాలా నీట్గా ఉండే. ఇక్కడ మనకి టిఫిన్స్ అండ్ మీల్స్ అన్నీ దొరుకుతాయి. మేమైతే టిఫిన్ ఆర్డర్ చేసాము. 1 plate దోశ అండ్ 1 plate ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేసాము. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ పర్లేదు, బాగానే ఉండే. ఆబ్వియస్లీ ఇండియన్ టేస్ట్ని అయితే మ్యాచ్ చేయలేదు, బట్ తినేలాగా అయితే ఉండే. చుట్టుపక్కల వేరే ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, బట్ మా గైడ్ ఇది బాగుంటుందని దీంట్లోకి తీసుకొచ్చాడు. దోశకి మన దగ్గర జనరల్గా కోకోనట్ చట్నీ ఆర్ పల్లీ చట్నీ ఇస్తారు, బట్ ఇక్కడ ఏదో 3 types ఆఫ్ చట్నీస్ ఇచ్చారు. కలర్ఫుల్గా ఉండే అవి అయితే, బట్ టేస్ట్ వాజ్ ఓకే. జస్ట్ 3 plates ఆఫ్ టిఫిన్కి మాకైతే అరౌండ్ 35 ringgits అయింది. ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 800 rupees. ఫస్ట్ డే మేము జెంటింగ్ హైలాండ్స్ వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్ నుండి జెంటింగ్ హైలాండ్స్ ఒక 1 hour టైం పట్టుద్ది. సో ఇక్కడ ఆన్ ద వేలో మనకి బాటు గివ్స్ కనిపిస్తుంది. This is a gondola. So from up you come down here, then you turn back. You see? From top. అక్కడ చూస్తే మనకైతే కేబుల్ కార్ కనిపిస్తుంది. యాక్చువల్లీ మనం దాంట్లోనే పైకి వెళ్ళాలి, కానీ మా ఫస్ట్ స్టాప్ జెంటింగ్ హైలాండ్స్ కాబట్టి మేము కార్లో వెళ్తున్నాము. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుండి మేము ఫస్ట్ వరల్డ్ హోటల్కి వెళ్తున్నాము. పాపం మా హస్బెండ్ ఎలా పడుకున్నాడో అసలు. మాకు నైట్ అంతా ఫ్లైట్లో అసలు నిద్ర లేకుండే సరిగ్గా. ఫ్లైట్లో కూర్చొని పడుకోవాలి కాబట్టి అసలు నిద్ర పట్టలేదు. ఫైనలీ హోటల్కి అయితే రీచ్ అయిపోయాం మేము. ఇదే మా హోటల్, స్కైవర్ల్స్ హోటల్. This is the theme park. You can follow everybody, you can see, you can come from there. అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ వరల్డ్ హోటల్, వరల్డ్స్ లార్జెస్ట్ హోటల్. జస్ట్ ఇమాజిన్, ఈ హోటల్లో 7,000 rooms ఉన్నాయంట. వీ క్యాన్ ఇమాజిన్ హౌ బిగ్ ఇట్ ఈస్. అసలు లోపలికి వెళ్ళగానే డెకరేషన్ అయితే జస్ట్ బ్యూటిఫుల్. ఎంత బాగుందో మీరే చూడండి. ఇక్కడ చాలా పెద్ద చెక్ ఇన్ ప్రాసెసే ఉంటుంది. మేమైతే మా లగేజ్తో వెయిట్ చేస్తున్నాము. అందుకే మనకు ఒక నంబర్ ఇస్తారు, ఆ నంబర్ వైజ్గా వీ నీడ్ టు చెక్ ఇన్. సో అక్కడ డిస్ప్లేలో మన నంబర్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. మాకైతే మా గైడ్ హెల్ప్ వల్ల చాలా తొందరగానే చెక్ ఇన్ ప్రాసెస్ అయిపోయింది. ఇక్కడ మా గైడ్ వ్యూ చూపిస్తున్నాడు, చూడండి అసలు ఎంత ఆసమ్ ఉందో వ్యూ పైనుండి. అండ్ మేము చాలా పీక్ సీజన్లో వెళ్ళాము. యాక్చువల్లీ మాకు మేక్ మై ట్రిప్లో అరౌండ్ 15,000 rupees చూపించింది. సీరియస్లీ మా గైడ్ హెల్ప్ వల్ల మాకైతే 8,000కి వచ్చింది రూమ్. ఇన్ జనరల్ పీక్ సీజన్ లేనప్పుడు ఇలాంటి రూమ్స్ అయితే మనకి జస్ట్ అండర్ 2,000 rupeesలో దొరుకుతాయి. పీక్ సీజన్స్ అప్పుడు రూమ్స్ దొరకడం మాత్రం చాలా కష్టం.
అండ్ జంటింగ్ హైలాండ్స్లో ఇదే బెస్ట్ హోటల్. అండ్ ఫైనలీ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. If you want, అండ్ ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసాము. ఇదే మా రూమ్. వాష్రూమ్ అయితే చాలా చిన్నగా ఉండే, బట్ రూమ్ వాజ్ ఓకే. మాకైతే మా గైడ్ హెల్ప్ వల్ల విండో వ్యూ ఉన్న రూమ్ దొరికింది. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో స్కై వరల్డ్ జంటింగ్ హైలాండ్స్ థీమ్ పార్క్ గురించి మొత్తం డీటెయిల్గా పెడతాను. ప్లీజ్ డూ చెక్. சொன்னா கேட்டுக்கிறா